అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. శుభం కలుగుతుంది. రోజంతా మీ మూడు చాలా బాగా ఉండబోతుంది. సత్వర బాధ నివృత్తి కోసం డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. మీరు ఏవైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. మీ శ్రీమతి అనారోగ్యం కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది. ఈ రోజు గతంలో కంటే చాలా బాగుంటుంది. మీరు కొన్ని కొత్త పరిచయాల నుండి ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మరొకరికి ఆగ్రహానికి గురి అవకాశం ఉంది. తలపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగిపోతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలకు లోటుండదు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. వాణిజ్య వ్యాపారస్తులతో అత్యంత సిద్ధానంగా వ్యవహరించాలి. విద్యార్థులకు అరుదైన పురస్కారాలుంటాయి. మహిళలకు ఆలోచనలు కలిసి వస్తాయి. మీ నిర్లక్ష్యం ఇంట్లో కొన్ని సమస్యలను కలిగిస్తుంది. ఇక ఈరోజు చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొంటే మీకు శాంతి కలుగుతుంది. మీరు ఈరోజు మీ చర్యలను ఉత్తమంగా చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు ఈరోజు బాగా లేకపోవడం వల్ల నిరాశ వంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అకస్మాత్తుగా మీకు కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. యోగా వ్యాయామం చేయటం వల్ల మీకు శక్తి అనేది మీకు చేకూరుతుంది. ఈరోజు ఎక్కువ పెట్టుబడి దేనిలో కూడా పెట్టకూడదు. ఆరోగ్యం మరియు మీరు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. నరాల యొక్క సాగతీత మరియు నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. అకస్మాత్తుగా ఎదురైనటువంటి కార్యక్రమాల నుండి మీరు ఈరోజు రక్షించుకోగలుగుతారు. యోగా మరియు వ్యాయామం ప్రారంభించండి. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 60 మరియు లక్కీ కలర్ అయితే మెజెంటా. ఇక పరిహారంలో ఈరోజు కనుక చూసినట్లయితే శివునికి మీరు బెల్లం కలిపినటువంటి నీటితో అర్ఘ్య ప్రదానం చేయటం వలన లేదా పాలాభిషేకం చేయటం వలన మీకు మంచి శుభాలు కలుగుతాయి. దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.